హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ గురించి అందరికీ తెలిసిందే. నేను ప్రస్తుతం ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ తాడిగడపలో ఉన్నానండి. ఈ హాస్పిటల్ వారు ఐ క్యాన్సర్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. జూన్ 1, 2025 BRTS రోడ్ విజయవాడలో అండి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ డాక్టర్ సంజన గారు వివరిస్తారండి. నమస్కారం, నా పేరు డాక్టర్ సంజన. నేను ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కోటె వెంకటాద్రి చౌదరి క్యాంపస్ విజయవాడలో ఆక్యులోప్లాస్టీ అండ్ ఆంకాలజీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. వైటథాన్ అనే మ్యారథాన్ మేము జూన్ 1 BRTS రోడ్ విజయవాడలో కండక్ట్ చేస్తున్నాము. ఇది ఎందుకు చేస్తున్నాము? రెటినోబ్లాస్టోమా అనే కంటి క్యాన్సర్ గురించి అందరికీ అవగాహన కోసం చేస్తున్నాము. రెటినోబ్లాస్టోమా అంటే ఏంటి? సో ఇది కన్ను క్యాన్సర్. ఇది ఎలా వస్తుంది? ఫస్ట్ తెల్ల చుక్కలాగా కనిపిస్తుంది. ఇది చిన్న పిల్లలకి 5 ఏళ్ల కంటే తక్కువ ఉన్న పిల్లలకి చాలా కామన్గా కనిపిస్తుంది. సో శరీరంలో క్యాన్సర్ ఉందని అందరికీ తెలుస్తుంది, కానీ కంట్లో క్యాన్సర్ అని చాలా తక్కువ మందికి తెలుసు. సో ఇది అవగాహన కోసం మేము ఈ వైటథాన్ రన్ అనేది నిర్వహిస్తున్నాము. మీకు ఎవరికైనా చిన్నపిల్లల్లో కంట్లో తెల్ల చుక్కలాగా కనిపిస్తే అది క్యాన్సర్ ఉండొచ్చు. సో మీకు కంట్లో అలా కనిపించినప్పుడు పక్కనున్న కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, లేకపోతే మా ఇన్స్టిట్యూట్కి రెఫర్ చేయండి. దీని ట్రీట్మెంట్ స్టేజ్ ద్వారా ఉంటుంది. ఒకవేళ స్టేజ్ తక్కువ ఉంటే లేజర్ చేస్తాము, ఎక్కువ స్టేజ్ వల్ల ఉంటే అందులో కీమోథెరపీ ఇంకా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇది ఎంత తొందరగా ట్రీట్ చేస్తే అంత బెటర్, లేకపోతే అది స్ప్రెడ్ అయ్యి ప్రాణానికి ప్రమాదం. సో ఇది తొందరగా కనిపెడితే కన్ను కాదు, మన ప్రాణం కూడా సేవ్ చేయొచ్చు. సో ఎప్పుడైనా అలా కనిపిస్తే కంపల్సరీ మీ దగ్గరున్న హాస్పిటల్కి రెఫర్ చేయండి. సో ఈ రన్కి అందరూ ప్లీజ్ పాల్గొనండి. రిజిస్టర్ చేసుకునే లింక్ మీకు మళ్ళీ చూపిస్తారు ఇప్పుడు. సో కైండ్లీ రిజిస్టర్. అండ్ ఆంధ్రప్రదేశ్లో అసలు రెటినోబ్లాస్టోమా అనే కేసు లేకుండా మీరే చూసుకోవాలి. థ్యాంక్ యూ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి. QR కోడ్ కూడా ఉంది, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అలాగే ఎన్రోల్ చేసుకోండి. 3K, 5K, 10K రన్ కూడా పాల్గొనవచ్చు.